7 ఏళ్లలోనే భారతదేశంలో అత్యంత ధనవంతుడైన ముఖ్యమంత్రిగా ఎలా రూపాంతరం చెందారు? సమాధానం చెప్పండి. సమాధానం చెప్పాలి సార్. మీరు యూఆర్ ఇన్ పబ్లిక్ లైఫ్. నేను చెప్పలేని అంటానే కుదరదు. వరలరామయ్య అడుగుతున్నాడు ప్రతిపక్ష నాయకుడుగా, తెలుగుదేశం పార్టీలో ఒక ముఖ్య నాయకుడిగా అడుగుతున్నాడు. కమాన్ ఆన్సర్. సమాధానం చెప్పండి. లేకపోతే అంగీకరించండి. మీ మౌనం అర్థాంగీకారం. ఇవన్నీ ఏదో కొట్టేసాలండి, ఏదో తమ్మిని తమ్మిని చేసి ఏదో మా నాన్న ముఖ్యమంత్రి కొట్టేసాలే సార్, ఆయన్ని వదిలేయండి సార్ అంటే వదిలేస్తా. ఒప్పుకోండి రాష్ట్రపతుల ముందు. లేకుండా నా మీద నమ్మకంతో ఓటేయండి, నువ్వే మా నమ్మకం జగన్ అంటారంటే ఎవరు అనేది? ఇన్ని కొట్టేసిన వాడిని ఎవరంటారండి? నువ్వే మా నమ్మకం జగన్ అంట. వీళ్ళంతా అంటే తెలుగులో ఒక పంతులు ఆ సిద్ధం అనే మాట కూడా రాయటం రాలేదు. తెలుగు సిద్ధం, ఎన్నికలకు నేను సిద్ధం రాదండి. వాళ్ళు చూసారు వాళ్ళ పోస్టరు, దా కింద దావత్తు, దా కింద మళ్ళీ కొమ్ము ఉండదురా బాబు, లేని కొమ్ములు పెట్టుకుంటారు. మీరు తెలుగులో చిన్న మాట రాసుకోలేరు. మీరు మీ దొంపల మీద ఒక ప్రభుత్వం, మీకు పెద్ద యంత్రాంగమా? సరే, దట్ ఇస్ అ డిఫరెంట్ థింగ్. నేను అడుగుతున్నా ఈ రోజున, లోటస్ పాండ్ బంగ్లా మీకు ఎక్కడిది? అది మీది కాదో జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పండి. ఈజ్ ఇట్ యువర్స్? మీది కాదా? ఓకే. బెంగళూరులోని ఎన్లంక ప్రాంతంలో 29 ఎకరాలలో సువిశాలమైన నుండి అమెరికా సంయుక్త రాష్ట్రాల అధ్యక్షుడు నివసించే శ్వేత సౌధాన్ని మించిన బంగ్లో కట్టినావు. అక్కడ హెలికాప్టర్ అక్కడే దిగిపోతుంది. నీకెక్కడిది అని అడుగుతున్నా. 2004లో ఏమీ లేని మీకు ఇంతది ఎక్కడి నుంచి వచ్చింది? సమాధానం చెప్పరా? దీనికి కూడా మౌనమేనా? ఇవన్నీ చూపించమంటే చూపిస్తా తెర మీద ఆ బంగ్లాలన్నీ. 200 మంది సెక్యూరిటీ గార్డ్స్ కాపలాగా వస్తారంట. వాయ్, ఎక్కడిది నీకు? ఆనాడు 2004లో ఒక్క సెక్యూరిటీ గార్డు కూడా లేడే మీకు? రాష్ట్ర ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి సార్. అందుకే విపరీత మనస్తత్వం జగన్మోహన్ రెడ్డి గారిది. ఆయన చేసిన తప్పుల గురించి అడిగితే ఒక్కటి కూడా సమాధానం చెప్పరు. అది విపరీత మనస్తత్వం. మౌనం, అర్ధాంగీకారం. తన నేరాలు తానే, తనకు తెలియనటువంటిలే ఆయనే ఒప్పుకుంటున్నాడు. తనకు తెలియకుండానే ఆయన ఒప్పుకుంటున్నాడు. లేకపోతే అంత బంగ్లా ఎక్కడదండి? అది 2 times ట్రై చేశారు లోపలికి వెళ్తానికి, వెళ్ళలేకపోయినా. కడపలో బంగ్లా కట్టినారు, ఎక్కడదండి? చెన్నైలో బంగ్లా కట్టారు, ఎక్కడదండి? నేను అడుగుతున్న సిబిఐని కూడా మీరు లెటర్ ఆఫ్ రెగ్యులేటరీ పంపించారు 6 విదేశాలకి. విదేశాల్లో కూడా ఈయన మనీ లాండరింగ్ చేశారని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, ఐ విల్ డ్రా ది అటెన్షన్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, విదేశాల్లో కూడా మనీ లాండరింగ్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారని సిబిఐ సెంట్ లెటర్ ఆఫ్ రెగ్యులేటరీస్ to 6 countries, వర్జీనియా, మారిషస్, కౌలాలంపూర్ కంట్రీస్, 6 కంట్రీస్కి పంపించినారు. 6 కంట్రీస్లో ఈయన మనీ లాండరింగ్ సుస్పష్టంగా తెలిసింది అంటున్నారు. మరి వాట్ ఈస్ ద యాక్షన్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్? శివస్వరణ్ని కూర్చోబెట్టి రాజీనామా చేయించే ముఖ్యమంత్రి అరెస్టు చేసిన మీకు 11 ఏళ్ళుగా ఛార్జ్షీట్లు ఎదుర్కొంటున్నా వీరెందుకు కనిపించట్లేదని చెప్పి నేను అడుగుతూ ఉన్నా. సమాధానం చెప్పమని చెప్పి కూడా నేను అడుగుతున్నా. ఈ లెటర్ ఆఫ్ రెగ్యులేటరీస్కి ఛార్జ్షీట్లో మీరు అటాచ్ చేశారా లేదా? ఛార్జ్షీట్లో మీరు ఎంఓగా మార్క్ చేశారా లేదా? లెటర్ ఆఫ్ రెగ్యులేటరీస్, ఆ మనీ లాండరింగ్ కూడా అని చెప్పి కూడా నేను అడుగుతున్నాను. నేను మీ మోడస్ ఆపరెండి ఏంటి? మీ నాన్నగారు ముఖ్యమంత్రిత్వాన్ని అడ్డు పెట్టుకొని మీరు కొట్టేశారు. ఎట్లాగా? మీ నాన్నగారు ముఖ్యమంత్రిగా ఉండి బడా పారిశ్రామికవేత్తలకి ప్రభుత్వ పరంగా రాయితీలు ఇస్తారు. ఎకరం 50 లక్షలు చేసేదాన్ని ఎకరం 50,000 రూపాయలకి ఇస్తాడు ఆయన.